ఒక్కడు కూడా లేదు. ఇప్పుడు యెరూషలేము పట్టణంలో దేవుని దేవాలయం యేసయ్య సొలొమోను రాజుతో కట్టించాడు కదా, ఒక్కడు కూడా లేదు. ఒకే ఒక్క గోడ ఉందంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితి అంతా ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు నమ్మలేదు. ఆయన దేవుని కుమారుడిని నమ్మలేదు. ఆయన ప్రవక్తలు పంపించినటువంటి మెస్సయ్యాని నమ్మలేదు. ఆయన వాక్యమైనటువంటి దేవుడిని నమ్మలేదు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని నమ్మలేదు. అందుకే యేసయ్య ఏడ్చాడు. కాబట్టి దేవుని బిడ్డరా, 2025 సంవత్సరాల క్రితం నా యేసయ్య మన అందరి కొరకు వచ్చాడన్నటువంటి మాట ఎంత సత్యం అంటే అంత సత్యం. ఆ మాట మీద నిలబడదాం. ప్రభు మన కొరకు వచ్చాడని మనం విశ్వసించుదాం. ప్రార్థనలు శక్తివంతులుగా ఉందాం. ఎందుకంటే ప్రభు రాకడ చాలా చాలా ఏమో చెప్పలేం, ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కానీ ఎప్పుడైనా రాని, ఈ రోజు రాని, రేపు రాని, ఒక సంవత్సరం తర్వాత రాని, ఒక 10 సంవత్సరాల తర్వాత రాని, లేకపోతే ఇంకొక 100 సంవత్సరాల తర్వాత రాని, అప్పుడు మన బతకంలే. కానీ ఎప్పుడైనా రాని, కానీ సిద్ధపాటు మనస్సు మనము కలిగి ఉండాలి. దానినే నిరీక్షణ అంటారు. ఆ నిరీక్షణ కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలంటే ప్రార్థనలో నువ్వు ఇలా పిడికిలి విప్పాలి, పిడికిలి పట్టాలి. ఇలా పట్టుకోవాలి, గట్టి పట్టుకోవాలి. ఓకే, ఇలా వదిలేమంటే సాతాను వాడు దూరేస్తాడు లోపల. వాడు దూరకుండా ఉండాలంటే ఎలా ఉండాలా? ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు సాతాను వాడికి ఎలా పోవాలన్నా కూడా వాడికి శాంతి కాదు, వెళ్ళిపోతాడు వాడు. సో ఇలాగ ప్రార్థించు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుడి మాట దీవించును గాక.